భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిబి రమేష్, కానిస్టేబుల్ సిహెచ్ రామారావు, మరో వ్యక్తి కార్తీక్ పై ఏసీబీ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ వై రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 19వ తేదీన బూర్గంపాడు నుండి భద్రాచలం వైపుగా మొరం తరలిస్తున్న ఒక వాహనాన్ని భద్రాచలం పోలీసులు అడ్డగించి స్టేషన్కి తీసుకువచ్చారని తెలిపారు. ఆ వాహనంపై కేసు నమోదు చేయకుండా, చట్టపరమైన చర్యలు లేకుండా విడుదల చేయడానికి వాహనం యజమాని నుండి కానిస్టేబుల్ రామారావు రూ.30,000 డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. యజమాని అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో తగ్గించి రూ.20,000 ఇవ్వాలని, ఆ నగదును రామారావు స్నేహితుడైన కార్తిక్ అనే వ్యక్తిని భద్రాచలం పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించి అక్కడే ఫిర్యాదుదారుడైన వాహనం యజమాని నుండి రూ.20,000 లంచం ఫోన్ పే చేయించినట్లు తెలిపారు. కాగా గురువారం ఏసీబీ అధికారులు ఇన్స్పెక్టర్ బి రమేష్, కానిస్టేబుల్ సి.హెచ్. రామారావు, ప్రైవేట్ వ్యక్తి డి కార్తీక్ లను విచారించగా కానిస్టేబుల్ రామారావు సిఐ రమేష్ ఆదేశాల మేరకే ఫిర్యాదుదారుడు నుండి 20,000 రూపాయలు తీసుకున్నట్లు విచారణలో తెలిసిందని డీఎస్పీ రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ ముగ్గురిపై క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు మీడియా సమావేశంలో తెలిపారు. నువ్వు కోఆపరేట్ చేయకపోతే నీ ఇష్టం, మాదే ఉంటుంది. చేయండి సార్, నేను మాత్రం చేస్తాను. నాకు డబ్బులు రాలేదు, డబ్బులు ఎక్కడ నన్ను అన్యాయంగా నన్ను కేసు తెప్పిస్తున్నారు. చెప్పే మాటే నన్ను అన్యాయంగా నేను ఏం చేస్తాను? ఇప్పుడు గన్మన్ గా పెట్టుకున్నాను, నా బాబు మనుషులు పెట్టుకున్నాను. ఏ బాబు, ఇప్పటి వరకు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్. కోఆపరేట్ చేస్తావా చేయి, లేదా నేను చేయను. ఓకే, నో ఇష్యూ, చేయమా. నేనేం చేస్తాను?